నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. పశ్చిమాసియాలో పరిస్థితులు బగ్గుమంటున్నాయి. యుద్ధం పతాక స్థాయికి చేరింది. తాజాగా ఇరాన్ నావిక దళం ఇటీవల చేసిన ప్రకటన అంతర్జాతీయ స్థాయిలో ముఖ్యంగా పశ్చిమాసియా ప్రాంతంలో పెను సంచలనం సృష్టించింది. హార్ముజ్ జలసంధి ఇకపై ఎప్పటికీ పాత స్థితికి చేరుకోదని, ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు ఈ మార్గం పూర్వం రీతిలో అందుబాటులో ఉండదని ఇరాన్ నావిక దళం స్పష్టం చేసింది. ప్రపంచ చమురు వాణిజ్యానికి హాట్ వంటి ఈ జలసంధిపై తమ ఆధిపత్యాన్ని చాటుకుంటూనే అగ్రరాజ్య అమెరికాకు, దాని మిత్రదేశం ఇజ్రాయెల్కు ఇరాన్ గట్టి హెచ్చరికలు జారీ చేసింది. పశ్చిమాసియాలో గత కొంతకాలంగా కొనసాగుతున్న యుద్ధ వాతావరణం, క్షిపణి దాడులు మరియు డ్రోన్ దాడుల నేపథ్యంలో ఇరాన్ ఈ నిర్ణయానికి వచ్చినట్టు కనిపిస్తుంది. హార్ముజ్ జలసంధి గుండా ప్రపంచ చమురు సరఫరాల్లో దాదాపు 5కి 1 వంతు వాణిజ్యం జరుగుతుంది. అటువంటి కీలక మార్గాన్ని నియంత్రించడం ద్వారా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయగలిగే శక్తి తమకు ఉందని ఇరాన్ చాటి చెప్పింది. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఈ ప్రాంతంలో చేస్తున్న సైనిక కార్యకలాపాలను తాము ఇకపై సహించబోమని, తమ ప్రాంతీయ భద్రతకు ముప్పు కలిగించే ఏ చర్యకైనా ధీటుగా సమాధానం ఇస్తామని ఇరాన్ నావిక దళ అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఇచ్చిన హెచ్చరికలు, ఇరాన్ పవర్ ప్లాంట్లు, వంతెనలపై దాడులు చేస్తామన్న వ్యాఖ్యల నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. హార్ముజ్ జలసంధిని మూసివేయడం లేదా అక్కడి ఆంక్షలు విధించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్ని అంటాయి. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ నావిక దళం తమ రక్షణ వ్యవస్థల్ని ఆధునీకరించుకున్నామని, సముద్ర గర్భంలో క్షిపణులు, డ్రోన్ల ద్వారా ఏ క్షణమైన శత్రువులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. మరోవైపు ఇజ్రాయెల్ ప్రమేయం ఈ ప్రాంతంలో పెరగడాన్ని ఇరాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. పశ్చిమాసియా దేశాల మధ్య చిచ్చు పెడుతున్నారని, నేతన్యూ ఆదేశాల మేరకు అమెరికా ఈ ప్రాంతాన్ని అస్థిరపరుస్తుందని ఇరాన్ స్పీకర్ గలీబాఫ్ వంటి నాయకులు ఇప్పటికే విమర్శలు గుప్పించారు. ఇరాన్ నావిక దళం చేసిన ఈ తాజా ప్రకటన కేవలం మాటలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో అమెరికా యుద్ధ విమానాలు, డ్రోన్లను కూల్చివేయడం ద్వారా తమ పట్టును నిరూపించుకుంది. సుమారు 19 యుద్ధ విమానాలను అమెరికా కోల్పోయిందన్న వార్త ఇరాన్ రక్షణ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాయి. ప్రస్తుతానికి స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ వద్ద ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. ఒకవేళ ఇరాన్ ఈ మార్గాన్ని శాశ్వతంగా అస్థిరపరిస్తే లేదా తమ నియంత్రణలోకి తీసుకుంటే అది ప్రపంచ ఇంధన భద్రతకు పెద్ద సవాలుగా మారుతుంది. రాబర్ట్ క్రియోసాయికి వంటి ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నట్టుగా ఇటువంటి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభానికి దారితీసే అవకాశం ఉంది. అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య దౌత్యపరమైన చర్యలు విఫలమైతే పశ్చిమాసియా మంటలు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించే ప్రమాదం ఉంది. ఇరాన్ నావిక దళం చేసిన ఈ శబదం కేవలం సైనిక పరమైనది మాత్రమే కాదు, ఇది ఒక రాజకీయ సందేశం కూడా. పశ్చిమాసియాలో ఇకపై తమ ప్రమేయం లేకుండా ఏ నిర్ణయం సాధ్యం కాదని ఇరాన్ ఈ ప్రకటన ద్వారా ప్రపంచానికి తేల్చి చెప్పింది.